మీ మధ్య నిలుస్తున్నాను. ఈ సమయానికి మనం ముగించి వెళ్ళవలసింది కనుక మన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం. అందులో చాలా ఈ పరిస్థితులన్నీ రకరకాలుగా అనిపిస్తున్నాయి. కొంచెం మిమ్మల్ని ఇటువైపు ఆకర్షించడానికి మనందరికి బాగా వచ్చిన పాట ఒక వచనాన్ని మాత్రం నేను పాడుతాను. మీరందరూ కూడా నాతో కలిసి ప్రభువును మనం మహిమపడతాం. ఆ తర్వాత దైవదాసులు ప్రభు తీర్పునందుకు వెళ్ళిపోయారు. ఈ అంతిమ యాత్రలో మన వంతుగా మనము గౌరవప్రదంగా ఆయనను మట్టికి గట్టిగా అప్పగించడానికి సిద్ధపడతాం. దయచేసి మనందరికి బాగా తెలిసిన పరిచయమైన పాట ఆర్భాటముతో దేవుని బూరతో మధ్య కాశమునకు ప్రభురాగా ఆర్భాటముతో దేవుని బూరతో మధ్య కాశమునకు ప్రభురాగా క్రీస్తునందు నా మృతులు సజీవులు క్రీస్తునందు నా మృతులు సజీవులు ఏకముగా ప్రభు యేసుని ఏకముగా ప్రభు యేసుని సోదరుడా ప్రభు సన్నిధిని ప్రభు సన్నిధిని పరుగిడరా. ప్రభునందు ప్రియులారా, ఈ సందర్భంలో మన ధ్యానం నిమిత్తమై ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము చివరి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము చివరి 2 వచనాలు. దయచేసి దైవ గ్రంథం ఉన్న వారందరూ కూడా నాతో పాటు చదవండి. ఆ తరువాత కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం. ఇదంతయు వినిన తరువాత తేలిన పదార్థము ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడను అనుసరించి నడుచుకుంటుండవలనని మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. చదువుబడిన ఈ లేఖన భాగాన్ని ప్రభువు ఆశీర్వదించి ఈ సందర్భంలో మీ ముందు నిలిచి ఈ వర్తమానం అందిస్తున్నాను మరుగుపరిచి ఆనే మనందరితో మాట్లాడడం కాక. ప్రియులారా, గ్రంథకర్త జ్ఞాని అయిన సొలొమోను అనేక సంగతులు అనుభవపూర్వకంగా ఎరిగిన వాడై ఈ మాటలు గ్రంథస్థం చేశాడు. ఇంతవరకు అనేక సంగతులు దైవదాసం గురించి మనం విన్నాం. కీర్తనాకారుడు కూడా తన యొక్క అనుభవంలో 71వ కీర్తనలో పలికిన మాట మనం చూసినప్పుడు 71వ కీర్తన దయచేసి చూద్దాం. 71వ కీర్తన 5వ వచనం. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడమై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణాలతోను జనమంతయు నా నోరు నిండి ఉండెను. వృద్ధాప్యమందు నన్ను విడనాడకును. నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకు. భక్తుడు తన అనుభవంలో కలిగిన ఈ మాటలలో 4 దశలు మనకు కనిపిస్తుంది. 1 బాల్యం, 2వది యవనం, 3వది కౌమారం, 4వది వృద్ధాప్యం. అనగా మానవ జీవితంలో స్మాల్ ఏజ్,
యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్. ఈ 4 దశల అనుభవాన్ని భక్తుడు మన ముందు ఉంచాడు. బాల్యంలో ఏం చేయాలి అంటే, ఏం చేయాలి బాల్యంలో? మనం ఏం చేశాము? బాలుడు నడవలసిన త్రోవను నేర్పుము అంటే బాల్యములో పెద్దల యొక్క బాధ్యత నేర్పించేది, పిల్లల యొక్క బాధ్యత నేర్చుకునేది. మరి యవనములో ఏం చేయాలి అంటే, బాల్యములో నేర్చుకున్న వాటిని యుక్త వయస్సులో ప్రాక్టీస్ చేసుకోవాలి. అక్కడ ఇది 1, 2 ABCD నేర్పిస్తే యవనములో వాటిని కలిపి అక్షరాలుగా తయారు చేస్తారు. అనగా వాటిని బాల్యములో తర్బీదైన నేర్చుకున్నవి యవనములో వారి యొక్క జీవితంలో ప్రాక్టీస్ చేసుకుంటారు. ఆ తరువాత మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత వివాహం చేసుకొని ఉద్యోగం చేసినప్పుడు ఏది బాల్యములో నేర్చుకున్నారో, యవనములో ఏది ప్రాక్టీస్ చేశారో వాటిని ఆ మిడిల్ ఏజ్లో ఏం చేస్తారు? ప్రాక్టికల్ లైఫ్లో పెట్టుకుంటారు. ఈ 3 దశలు అయిన తర్వాత 4వ దశ ఏంటి? వృద్ధాప్యం. వృద్ధాప్యంలో అందరూ ఏం చేస్తారు చెప్పండి? వృద్ధులు చాలా మంది ఉన్నారు. ఏం చేస్తున్నారంటే, ఏం చేయాలన్నా మాకు అర్థం కావట్లేదు. కనుక ఇప్పుడు ఒక వృద్ధుడు మన ముందు 90 సంవత్సరాల వయస్సు, తను బాల్యము నుండి, యవనములో నుండి, నడి వయస్సులో నుండి బాల్యములో నేర్చుకున్నవి, ఆ తర్వాత యుక్త వయస్సులో తను ప్రాక్టీస్ చేసినవి, కౌమారములో మిడిల్ ఏజ్లో ప్రాక్టికల్ లైఫ్లో ఉంచుకున్నవి వృద్ధాప్యములో నేటి తరము వారికి వాటిని బోధించి తనకు చాలించాలి. ఇది తండ్రికారం. ఒకసారి ఆలోచించండి పిల్లలారా. బాల్యంలో నేర్చుకోవలసిన స్థితిలో నేర్చుకోండి, యుక్త వయస్సులో అలవర్చుకోవలసిన వాటిని అలవర్చుకోండి, నడి వయస్సులో ఏవైతే బాల్యం నుండి నేర్చుకుని అలవర్చుకున్నారో వాటిని మీ అనుదిన జీవితంలో అన్వయింపు చేసుకొని చివరికి వృద్ధాప్యములో మీరు కూడా వచ్చే తరపు వారికి దేవుని యొక్క బాహుల్యాన్ని గురించి, శౌర్యమును గురించి నేను తెలియ చెప్పు వరకు తలనెంట్రుకలు నెరసి వృద్ధుడమై ఉన్నప్పుడు నన్ను విడువకము అన్నాడు. మానవుని యొక్క ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80, అయినా దాని వైభవము ఆయాసము దుఃఖమే అన్నారు. వైభవం అంటే చూపుని అర్థం అంతే. కాబట్టి ఆయాసంతో దుఃఖంతో బాధపడ్డారు. అయినా దేవుడు తనను విడవలేదు, విడవద్దు అన్నాడు. ఆ ప్రకారంగా దేవుని యొక్క కృపను పొంది నేటి తరములోని వారికి, కుటుంబానికి, సంఘానికి, సమాజానికి, అనేక ఆత్మలకు తనవంతుగా తాను చేసిన పనిని బట్టి ప్రభును మనం స్తుతిస్తున్నాం. ఇప్పుడు రండి మనం చదువుకొని వచ్చిన భాగంలో ఇదంతా వినిన తరువాత తేలిన పదార్థము ఒకటి, అదే తనగా దేవుని యందు భయభక్తులు కలిగి. కాబట్టి ఇప్పుడు కోటేశ్వర గారి యొక్క జీవితాన్ని నేను 3 భాగాలుగా విభజిస్తున్నాను. ఒకటి సాల్వేషన్, ఆయన పొందిన రక్షణ అనుభవం. రెండవది హిస్ సర్వీసెస్, ఆయన చేసిన సేవ. మూడవది ఆయన స్టేటస్. ఈ దినము ఆయన స్టేటస్ ఏంటో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన పొందిన రక్షణ ప్రియులారా అదెంతో విలువైన. ఈ లోకములో ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నీవు ఎలాగూ తప్పించుకుందామన్నారు. ఆ ప్రకారంగానే ఆ గొప్ప రక్షణను ఆయన పొందాడు. ఆ రక్షణలో నిరీక్షణ కలిగి విశ్వాసమందు స్థిరుడై తాను పొందిన ఆ రక్షణ అనుభవాన్ని తన జీవితంలో కాపాడుకొని చివరి శ్వాస వరకు ఏ ప్రభువును రక్షించాడో ఆ ప్రభు వరకు ఆయన తన సర్వీసెస్, తన సేవ చేశాడు. కాబట్టి ఇతను మనమందరం ఇక్కడ చేరి ఈ యొక్క మరి కార్యక్రమంలో పాల్గొంటున్నాం. మనం నేర్చుకోవలసిన సత్యం మాటలతో మరి మాట్లాడుకొని తలంచుకొని ఆ తర్వాత మరచిపోవటం కాదు. కానీ అంకుల్ గారు పొందిన రక్షణ ఇంకా ఎవరైనా పొందకపోతే ఈ దినమే కుటుంబ ప్రియులు కానీ, మనవాళ్ళు మనవరాళ్ళు కానీ, బంధువులు, తోబుట్టువులు
రక్త సంబంధికులు, అలాగే స్థానిక సంఘములో విశ్వాస కుటుంబాలలో విశ్వాసులుగా ఉన్నవారు దయచేసి ఈ గొప్ప రక్షణను మీరు పొందాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఆ తరువాత రక్షణ పొందిన తర్వాత అంకుల్ ఏం చేశాడు? సేవ చేశాడు. ముందు ఎవరికి చేశాడు? ఇంటోళ్ళకి సేవ చేశాడు, గవర్నమెంట్ సర్వీస్ చేశాడు. అయితే అందులో తృప్తి, అందులో తనకు సంతృప్తి అయిన సాటిస్ఫాక్షన్ లేని కారణం చేత చివరికి తాను ఏం చేశాడు? ఎవరికి సేవ చేయాలో నిర్ణయించుకొని ఒక కన్క్లూషన్కి వచ్చి తన పదవికి రాజీనామా చేసి ఎవరి సేవ చేశాడు? దేవుని సేవ చేశాడు. ఏ సేవలో అయినా ఏముంటాయి చెప్పండి? మీరు సంసారం అనే సేవ చేస్తున్నారు, మీకు ఏముందమ్మా? ఏముందా లేదా? సంసార బాధ్యత నిర్వహిస్తున్నారు, మీకు శ్రమ ఉందా లేదా? ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తున్నాం, శ్రమ ఉందా లేదా? వ్యాపారంలో శ్రమ ఉందా లేదా? ప్రతి స్థలములో మనం చేసే సర్వీసులో ఏముంటుంది? శ్రమ ఉంటుంది. అయితే నేడు సేవకులకు బయట శ్రమ ఎంతో ఉన్నా పర్వాలేదు, కానీ సేవలో మాత్రం శ్రమ ఉండకూడదు. నేర్చుకోండి. ఎన్ని శ్రమలు పొందారు ప్రభు యొక్క సేవలో, ఆయన సర్వీస్లో, కుటుంబానికి తను పొందిన, ఉద్యోగంలో తను పొందిన శ్రమ, వీటన్నిటికంటే మించిన శ్రమ సంఘములో, సేవలో, దేవుని పరిచయాలు పొందాడు. కారణం ఏంటనగా ఆయన అప్పగించిన పని, యజమానుడు తనకు అప్పగించిన పని నెరవేర్చుట కొరకై ప్రభువైన యేసు క్రీస్తు వారిని తాను మాదిరిగా ఉంచుకొని, తనకు ముందు నేర్పించిన పెద్దలను తను మాదిరిగా ఉంచుకొని ఆ సేవా భారాన్ని తను కలిగి ఉన్నాడు కనుక తన జీవితములు ఆ సేవను తుదముట్టించాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఇప్పుడు మూడవదిగా ఆయన స్టేటస్. ఇప్పుడు ఏం చెప్పండి? ఇప్పుడు ఆయన స్టేటస్ ఏంటి? రోజు మన స్టేటస్ మన వాట్సాప్లో ఉంటుంది. ఈరోజు నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు? పెళ్ళికి పోయినావా? ఫ్రెండ్స్తో కలిసావా అని వాట్సాప్లో మీరు అందరూ స్టేటస్ పెట్టుకున్నారు లేదా? మీరు పెట్టుకున్నారు, మేము చూస్తున్నాం. అంకుల్ గారి స్టేటస్ దేంట్లో నేను చూడలేదండి. ఏ ప్రేయర్ రిక్వెస్ట్ కూడా చాలా గ్రూపులు బల్లారి వాళ్ళు నన్ను యాడ్ చేసుకున్నారు. ఎవరు కూడా ఎప్పుడు కూడా ఆయనకు ఒక ప్రార్థన చేయమనే స్టేటస్లో కూడా పెట్టారు. అంటే ఆయన స్టేటస్ ఇక్కడ లేదు. ఎక్కడుంది ఆయన స్టేటస్? పరలోకంలో. కాబట్టి దినం ఈ లోకములో మన స్టేటస్ ఉన్నా లేకపోయినా మనకు పర్వాలేదు. ఈ లోకంలో కూడా చాలా మంది సేవకులు ఎక్కడ చూసినా వాళ్ళ స్టేటస్లు ఉంటాయి, వాల్ పోస్టులు ఉంటాయి, ప్యాంప్లెట్స్లు ఉంటాయి, వాట్సాప్లో ఉంటాయి. అయితే కొందరు స్టేటస్ ఇక్కడ ఉండదు. ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, అంకుల్ యొక్క సాల్వేషన్, అంకుల్ యొక్క సర్వీస్, అంకుల్ యొక్క స్టేటస్, ఈ దినం ప్రియులారా ఆయన ప్రభు తన యాత్రను ముగించాడు. ప్రభు పిలుపును అందుకున్నారు, నిత్య విశ్రాంతిలోకి వెళ్ళారు. కుటుంబ ప్రియులకు రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. దయచేసి దైవ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 23వ వచనంలో రాయబడిన మాట, ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు, ఆ ప్రకారంగా ఆయన వారు ఆయన వలె లేపబడతారు. కాబట్టి మానవ జీవితంలో మరణం అనేది అంతం కాదు. ఈ శరీరానికి ఇది అంతం, కానీ దేవుడిచ్చిన ఆత్మకు ఇది అంతం కాదు, ఇది ప్రారంభం. ఆయన వారు ఎవరు? తను నమ్మిన వారు ఆయన వలె ఏమవుతారు? లేపబడతారు. ఆయన వారు లేపబట్ట మాత్రమే కాదు, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఆయన వారు ఆయన వెంట వస్తాడు. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో ఆయన తిరిగి రాబోతున్నాడు. 2026 సంవత్సరాల క్రితం రక్షకుడుగా వచ్చిన ప్రభువు తిరిగి భూలోకానికి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన వారు ఎవరు? ఆయన వాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు చెప్పండి?
అయినోళ్ళు ఉన్నారు, అయినోళ్ళు ఉన్నారు. అయినోళ్ళు అంటే ఎవరు? క్రైస్తవులు అయినోళ్ళు అంతే. అర్థమైందా? ఆయన వారంటే క్రైస్తవులు అయినోళ్ళు కాదు. ఎవరైతే తను వ్యక్తిగత జీవితంలో రక్షకుడుగా ప్రభు స్వీకరించారో ఆయన వారు మాత్రమే లేపడతారు. ఆయన వారు మాత్రమే ఆయన వెంట వస్తారు. ఒకవేళ అప్పటికి మనము సజీవులమై ఉంటే మనము కూడా ఎత్తబడతాం. ఆ తరువాత 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఆయన వారు ఏమవుతారు? ఆయన పోలికలోకి మార్చబడతారు. ఇప్పుడు కొట్టేశ్రాముని మనందరం కూడా ఇప్పుడు మన పోలికలు వేరువేరుగా ఉన్నాయి. అయితే ఒక జ్ఞానం రాబోతుంది. నమ్మిన వారందరూ కూడా, ఆయన సేవ చేసిన వారందరూ కూడా, ఆయన ఇచ్చిన ఆ స్టేటస్ లోనికి వెళ్ళిన వారందరూ కూడా ఆయన సారూప్యములోనికి మార్చబడతారు. ఆ తర్వాత ఆయనను పోలి ఎందుకంటే గొప్ప ధన్యత ఏదైనా ఉందా? లేదు. అందుకే దైవగ్రంథం చెప్తుంది, క్రీస్తునందు మృతులు ధన్యులు ఉన్నారు. కాబట్టి దినం క్రీస్తు నందు లేకుండా కేవలం క్రైస్తత్వం నందు ఉంటే నీవు ధన్యుడు కాదు, ధన్యురాలు కాదు, అన్యుడివే. కాబట్టి ఈ దినమైన అంకిల్ గారి యొక్క సాల్వేషన్ గురించి ఉన్నారు, అంకిల్ గారి యొక్క సర్వీస్ గురించి ఉన్నారు, అంకిల్ గారి యొక్క స్టేటస్ గురించి ఉన్నారు. మీరు కూడా అటువంటి స్టేటస్లోకి వెళ్ళాలంటే ఈ దినమే ఇంకా ఎవరైనా నమ్మని వారు వెంటనే ప్రభువును రక్షకుడుగా ప్రభువుగా స్వీకరించండి. ఇది ఆశీర్వాదం. ఆయన క్రీస్తునందు మృతులు ధన్యులు. భక్తులు అన్నారు చావైతే లాభము వేరు అన్నారు. లోకములో చచ్చిపోతే కీడు అంటారు. ఇది కీడు కాదు. ఇది ఏంటిది? మేలు. ఇది లాభం, ఇది నష్టం కాదు. ఆ ధన్యకరమైన, లాభకరమైన, మేలుకరమైన, ఆశీర్వాదకరమైన అనుభవాన్ని భక్తులు పొందినందరికై ప్రభును స్తుతిస్తూ ఇప్పుడు నెక్స్ట్ ఆ వరుసలు ఎవరున్నారండి? ఇప్పుడు ఎవరున్నారు? లేదా మనమంతా లైన్లో ఉన్నాం. ఎప్పుడు మన పిలుపు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి నీ పిలుపు రాకముందే ఇప్పుడే నీ స్టేటస్ కన్ఫర్మ్ చేసుకొని అక్కడ ఉంటారు. 2 వ్యక్తులు ఒకే స్థలంలో ఉన్నారు. ఒకడు ధనవంతుడు, మరొకడు లాజరు, దరిద్రుడు ఉన్నాడు. ఈ దరిద్రుడు ఎక్కడికి పోయినాడు? దరిద్రుడు ఎక్కడికి పోయినాడు? పరలోకానికి వెళ్ళి ప్రశాంతంగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ధనవంతుడు పాతాళానికి పోయి ట్యాక్లు వేశాడు. ఈ ధనవంతుడు కూడా ఎవరో కాదు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అంటే అబ్రహాం విశ్వాసులకు తండ్రి. ఆ విశ్వాస తండ్రి కుటుంబంలో ఉన్నోడే కానీ ఎక్కడ పోయినాడు? పాతాళం. ఇంకా ఇక్కడ కూడా చాలా మంది క్రైస్తవ విశ్వాస కుటుంబాలలో ఉండి, క్రైస్తవ సంఘాలలో ఉండి, విశ్వాస సంఘాలలో ఉండి కూడా పాతాళానికి వెళ్ళకూడదని ప్రభుత్వం మనవి చేస్తూ పేద లాజరు దరిద్రుడుగా ఉన్నాడు. సమస్తమును కూడా నష్టంగా పెట్టుకున్నాడు. అయితే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించాడు. ప్రభువు పిలుపును అందుకొని నిత్య విశ్రాంతిలో ఉన్నాడు. కాబట్టి ఈ దినం మన యొక్క స్టేటస్ ఏంటో మనం ఆలోచిద్దాం. దైవదాసుడు తన స్టేటస్ను పొంది ప్రభు పిలుపును అందుకొని ఆయన ఇచ్చిన విశ్రాంతికి వెళ్ళినందుకే ప్రభును స్తుతిస్తూ విడిచిపెట్టబడిన కుటుంబీలందరూ కూడా ఇది ఈ మాటల చేత మీరు ఆదరించబడాలని, అదే సమయంలో మిగిలిన వారందరూ కూడా హెచ్చరించబడి మన పిలుపు రాక మునిపే, మరణం సంధించక మునిపే మనము ఆ అంచులో ఉన్నామనే సత్యాన్ని తెలుసుకొని మనం కూడా కన్ఫర్మ్ చేసుకొని నమ్మని విశ్వాసులు నీతితో, భక్తితో, పరిశుద్ధంగా జీవించండి. నమ్మని వారు ప్రభు నమ్ముకొని ప్రభు గారు సాక్షులుగా ఉండండి. ఇంటి గొప్ప ధన్యత ప్రభు తన దాసునికి ఇచ్చిన ప్రభువును స్తుతిస్తూ ఈ వర్తమానం మనందరి ఆత్మీయుల కొరకై ప్రభు ఆశీర్వదించును గాక. సుధాకర్ వచ్చేసి అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. సుధాకర్ తర్వాత కళారాధన వచ్చేసి ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రములు.
తెలియజేస్తున్నాను. ఇలాంటి సభలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారి గురించి లేనివి ఉన్నవి అన్నీ చెప్తారు. ఆయన పొగుడుతారు, బాగా భజన చేస్తారు, పొగేస్తారు. కానీ ఇక్కడ ఏమి జరగలేదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఉన్నవి చెప్పడానికి టైం సరిపోవట్లేదు. అప్పటికి చదువు కూడా 2 నిమిషాలు 3 నిమిషాలు 2 నిమిషాలు 3 నిమిషాలు ఆ 2 నిమిషాలు 3 నిమిషాల దగ్గర ఆగిపోయాడు. కొంచెం తగ్గిస్తే బాగుండు అనుకున్నాను నేను. ఎందుకంటే ఓన్లో చెప్పడానికి టైం సరిపోవట్లేదు. అవుట్ ఆఫ్ టైమ్స్తో పాటు కొన్ని విషయాలు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. పాట విన్నా, కోటయ్య కోటయ్య అని అన్నారు. కొంతమందికి అది ఇబ్బంది కలిగిందేమో, కానీ నాకేం ఇబ్బంది కలగలేదు. ఎందుకంటే మా నాన్నగారి పేరు కోటయ్య. ఏంటి కోటయ్య? చరిత్ర నేను చెప్తుంది, వాస్తవం. నాన్నగారు చెప్పినవి, తాతగారు చెప్పినవి. కోటేశ్వరరావు గారి పెద్ద కుమారుడుగా నాకు ఎక్కువగా పరిచయం ఉంది కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మా తాతగారికి మొదటి వివాహమైంది. ఆమె పిల్లలు లేకుండా చనిపోయింది. ఆ తర్వాత నర్సమ్మ అని మా నాయనమ్మ చేశారు, మా నాన్నగారు అమ్మ. ఈమె కూడా పిల్లలు పుట్టారో లేదో అని భయంతో నర్సరావుపేట దగ్గర ఉన్న కోటప్పకొండ టెంపుల్కి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఏదో పూజ చేసి, కొడుకు పుడితే నీ పేరు పెట్టుకుంటామని చెప్పుకొని వచ్చారు. తర్వాత నాన్నగారు పెట్టారు, అందుకని ఆయన పేరు కోటయ్య. తర్వాత స్కూల్లో చదివేటప్పుడు బ్రాహ్మణ పంతులు గారు కోటయ్యేంద్ర కోటయ్య అని చెప్పి మన తాతగారికి తిట్టి కోటేశ్వరరావు అని పెట్టడం జరిగింది. అందుకని ఆయన కోటేశ్వరరావు అయ్యాడు. కాబట్టి కోటయ్య దానిలో మీకేమీ ఇబ్బంది లేదు. నాన్నగారు ఉద్యోగంలో ఇక్కడే బళ్ళారిలో పనిచేశారు, 2 సార్లు పనిచేశారు. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారి ఓబులాపురం మైన్స్ 72 పూర్వం ఏపీ మైన్స్గా ఉండేవి. ఏపీ మైన్స్గా ఉన్నప్పుడు నాన్నగారు ఏపీ మైన్స్ హెడ్ ఆఫీస్లో హైదరాబాద్లో పనిచేసేవారు. అప్పుడు ఇక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్, అది బ్రాంచ్ మేనేజర్ అంటే. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్న ఎంకేపీ రావు అనే ఒక ఆయన సైకిల్ కూడా లేకుండా వచ్చి కార్లు కొన్నాడు. ఎట్లా కొన్నాడో తెలిసే ఉంటుంది. అంత ఐరన్ ఓర్ అంతా తరలించేవాడు అనమాట. ఎవరు నమ్మకస్తుడు? బళ్ళారి దగ్గర చాలా మిస్యూజ్ అవుతుంది, ఎవరు నమ్మకస్తుడు అని హెడ్ ఆఫీస్లో హైదరాబాద్లో ఆలోచన చేస్తే కోటేశ్వరరావు గారు నమ్మకస్తుడు కనబడ్డారు. ఆ డైరెక్టర్ ఆయన పివి శర్మ, అప్పుడు మా అమ్మగారు కూడా చెప్తుంటారు ఈ మాట, పివి శర్మ కోటేశ్వరరావు అక్కడికి వేస్తే బాగుంటుంది అన్నారు. కానీ కోటేశ్వరరావు అకౌంటెంట్గా ఉన్నాడు ఇక్కడ, అది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్. ఆయన ఎట్లా సరిపోతాడు అంటే ఆయన సరిపోతాడు. ఎట్లా సరిపోతాడు? ఆయన నమ్మకం సరిపోతుంది అన్నాడు. వెంటనే అక్కడ నుంచి బళ్ళారికి వేశారు. అప్పుడు ఇక్కడే బళ్ళారిలో ఒక బంగ్లాలో ఉన్నాడు నాన్నగారు. ఇంటి ముందు జీపు, ఒక 6 లారీలు, ఇంట్లో ఫోన్. ఆ రోజుల్లో పెద్ద పెద్ద వాళ్ళకి ఫోన్లు లేకపోతే నాన్న దగ్గరికి వచ్చి ఆ ఫోన్ చేసుకొని వెళ్ళేవాడు. ఆ తర్వాత ఏపీ మైన్స్ 72లో మా నాన్నగారు రిజైన్ చేసినప్పుడు హైదరాబాద్ నుంచి డైరెక్టర్స్ కొంతమంది వచ్చి, ఇక్కడ నీ అంత నమ్మకంగా పనిచేసేవాళ్ళు మాకు లేరు, కాబట్టి ఈ బళ్ళారి బ్రాంచ్ని మూసేస్తున్నాం, ఈ బ్రాంచ్కి ఇగో ఈ తాళం వేసేసే, నువ్వే యు ఆర్ ద లాస్ట్ బ్రాంచ్ మేనేజర్ ఫర్ బళ్ళారి బ్రాంచ్ అని చెప్పి ఆయన చేత తాళం వేయించారు. ఆ తాళం ఇప్పటికి నా దగ్గర ఉంది, ఆఫీస్ తాళం, పెద్ద తాళం అన్నమాట. ఎందుకు? ఇంకెవరు నమ్మకస్తులు లేరు ఇక్కడ. ఆ తర్వాత నుంచి లీజులకి ఇవ్వడం జరిగింది ఓబులాపురం మైన్స్. అంత నమ్మకంగా పనిచేశారు. ఒకసారి ఈ ఎంకేపీ రావు అనే ఇంజనీర్ గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు నాన్న మీద ద్వేషంతో, ఆఫ్టర్ ఆల్ ఒక అకౌంటెంట్ గాడివి నా దగ్గర తీసుకుంటావా, ఈ హ్యాండ్ ఓవర్ చేసుకుంటావా నువ్వు అని చాలా కోపడ్డాడు. హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు, అక్కడ ఉన్నాడు. అప్పుడప్పుడు చెక్కింగ్ అని వచ్చేవాడు.
ఒకసారి చెక్కింగ్ అని వచ్చేసి ఒక ప్లాన్ చేశారు ఆయన. ఏం ప్లాన్ అంటే మదర్ ప్లాన్. అంటే అందరు చెప్పట్లేదండి, నేను ఉన్న వాస్తవాలు తెలిసి చెప్తున్నాను. మదర్ ప్లాన్ చేశాడు. కోటేశ్వరరావు ఫోన్ రింగ్ అయింది, నాన్నగారు చెప్తున్నారు, కోటేశ్వరరావు నువ్వు పొద్దున్నే ఫలానా కొండ మీదకి రావాలి, ఫలానా చోట ఓపులప్పుడు మైంది అని అన్నారు. ఈ లోపలగా వీళ్ళ ప్లాన్ ఒక ఆయన, ఒక ముస్లిం భాష అని ఆయన విన్నాడు. కోటేశ్వరరావు సార్ని ఏదో చంపడానికి ప్లాన్ చేశారే అని చెప్పి లారీలు 24 గంటలు తిరుగుతూ ఉంటాయి కొండ మీదకి కిందకి. ఓ లారీలో ఎక్కేసి ఆయన మంచం మీద అన్ని ఏదో గుడ్డలు పెట్టేసి పడుకున్నట్టుగా తలుపేసి తాళం వేసేసి వచ్చేసి నాన్నగారికి చెప్పాడు రాత్రికి, కోటేశ్వరరావు సార్ రేపు పొద్దున తెల్లవారి దగ్గర నుండి పడుకోబోయే వరకు కాలు బయట పెట్టద్దు, ఇంట్లోనే ఉండండి సార్ అన్నాడు. ఏం బా నేను చెప్పడానికి ఇవన్నీ టైం లేదు. వెళ్ళిపోయాడు. వెంటనే ఉదయాన్నే ఫోన్ వచ్చింది, పలానా చోట మీరు రావాలి అని ఆ ఎంకేపీ రావు గారు చెప్పారు. చెప్తే నాకు వీలు కాదండి, నేను రావడం లేదు. ఆఖరికి ఆయన ఓడిపోయి నాన్నగారి మీద 14 తప్పులతో హెడ్ ఆఫీస్కి కంప్లైంట్ చేశాడు. హెడ్ ఆఫీస్ వాళ్ళు వచ్చారు. 14 తప్పుల్లో ఒక్కటి రుజువు కాదు. ఆఖరికి నాన్నగారి నమ్మకత్వం ముందు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఓడిపోయి కోటేశ్వరరావు ఏదో చేద్దాం అనుకున్నాను, కానీ నీవు నమ్మిన దేవుడు నిన్ను కాపాడుతున్నాడు అని పాలు తెచ్చి 2 గ్లాసుల్లో పోసి